గత వారం కురిసిన అకాల వర్షాలకు ఏరు ఊరు ఏకమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమవగా సాగురంగం కుదేలైంది. అయితే వర్ష ప్రభావం తక్కువగా ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ వర్షాలను ఉపయోగించుకొని ఉద్యాన పంటల్లో పోషక యాజమాన్యం చేపట్టి చీడపీడలు వ్యాప్తి చెందకుండా రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ సూచనలిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త ఎస్ శ్రీనివాసరాజు. ఈ అకాల వర్షాలు మనకి చాలా పంటలకు, ఉద్యాన పంటలకు తీవ్రమైన నష్టం కలుగజేస్తుంది. అయితే పార్వతీపురం మన్యం జిల్లాలో మనకి ఉద్యాన పంటల విస్తీర్ణం సుమారు 42,000 హెక్టార్లు ఉంది. ఈ 42,000 హెక్టార్లలో జీడి మామిడికి ఎటువంటి ఇబ్బంది లేదు. దానికేంటంటే మనకి ఈ వర్షాలనేవి దానికి ఉపయోగపరంగా ఉంది. దానికోసం రెండో దఫా ఎరువులను మనం వేసుకున్నట్టయితే మంచి లాభాలు పొందవచ్చు. అదే మనకి బనానా చూసుకున్నట్టయితే కొన్ని దగ్గర ఏంటంటే ఈ నీరు పొలాల్లో నిల్వ ఉండడం జరిగింది. ఈ నిల్వ ఉన్న ఆ నీటిని మనం ఆ తోటల నుంచి వెంటనే బయటికి పంపించి, వర్షాల వల్ల సిగటోక తెగులు, ఆకుమచ్చ తెగులు అనేది ఎక్కువ వృద్ధి చెందడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి, దాని నివారణకు ఏం చేస్తామంటే వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత 1 ఎంఎల్ ప్రొపికొనజోల్ టిల్ట్ అని దొరుకుతుంది. అది 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అది జరిగిన 15 రోజుల తర్వాత టెబుకొనజోల్, ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ కలిపిన కాంబినేషన్ మనకి 1.4 ఎంఎల్ 1 లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసినట్టయితే ఈ సిగటోక ఆకుమచ్చ తెగులును మనం సమర్థవంతంగా ఈ వర్షాకాలంలో నివారించవచ్చు. దాంతోపాటు ఈ వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఇదే అరటిలోని మనం ఏంటంటే దాని గ్రోత్ మళ్ళీ ప్రమోట్ చేయడానికి కోసము ఒక 100 గ్రాములు నత్రజని, 50 గ్రాములు సూపరు, 50 గ్రాములు పొటాషియం ఇచ్చే ఎరువులను మనం వేసుకున్నట్టయితే మళ్ళీ దాని యొక్క యథాస్థితిని దాన్ని తెచ్చి ఎటువంటి నష్టం లేకుండా ఈ అరటిని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. ఆయిల్ పామ్‌లో కూడా ఈ మూవ్ తగిలి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కార్బండిజం అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి, లేదా సిఓసి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మువ్వలో పోసుకున్నట్లయితే ఈ వర్షాకాలంలో దాన్ని సమర్థవంతంగా ఈ అకాల వర్షాల నుంచి నివారించవచ్చు. మామిడిలో చూసుకున్నట్టయితే ఎక్కడైతే నీరు ఎక్కువగా ఉందో ఆ అన్నిటిలో కూడా మనము నీటిని బయటికి తోయాలి. అదేవిధంగా సిఫార్సు చేసిన ఎరువులు మనం వెంటనే ఈ వర్షం వల్ల తగ్గుముఖం పట్టిన తర్వాత వేసుకోవాలి. ఏవైనా శిలీంద్రనాశనాలు ఏవైనా మనకి కనిపించినట్టయితే 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసినట్టయితే సమర్థవంతంగా నివారించవచ్చు. కూరగాయల నర్సరీలో కానీ, లేకపోతే ఈ బంతి, చామంతి నారులో ఏంటంటే ఎక్కడైతే నీరు మడుల్లో మనకి నీరు నిలబడి ఉంటుందో దాన్ని తీసివేయాలి. ఈ వర్షాల సమయంలో ఏంటంటే మనకు వేరుకుళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వేరుకుళ్ళు నివారించడం కోసం కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మొత్తం అంతా మనం డ్రింక్ చేయాలి. ఆకుమచ్చ తెగులు ఏమైనా తెగులు ఉన్నట్టయితే మనం ఏం చేస్తామంటే కార్బనిజం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి, లేదా మ్యాంకోజాబ్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి, లేదా ఈ 2 కలిపిన కాంబినేషన్ సాఫ్ అని దొరుకుతుంది. ఇది కూడా 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం నార్మల్ బాగా చేసుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా నుంచి, అదేవిధంగా శిలీంధ్రం నుంచి వచ్చే ఈ మనం తెగుళ్ళు అనేది సమర్థవంతంగా నివారించవచ్చు. ఇది చేసిన తర్వాత ఏంటంటే దాన్ని మళ్ళీ గ్రోత్ రావడానికి కోసం వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత 3/19 2-5 గ్రాములు 1 లీటర్ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మళ్ళీ దృఢమైన నారు ఏర్పడి మనకి ప్రధాన పొలంలో వేసుకోవడానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా మనం ఏంటంటే ఈ వర్షాలను సమర్థవంతంగా మనం యాజమాన్య చర్యలు తీసుకున్నట్లయితే మనం ఈ వర్షాల నుంచి చాలా వరకు ఉద్యాన పంటలను రక్షించే అవకాశం ఉంటుంది.